ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ అమెరికాతో ఖనిజాల భద్రతా ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలమైన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శుక్రవారం శ్వేత సౌధంలో ట్రంప్ తో తన సమావేశం నిరాశపరిచినందుకు జెలెన్స్కీ అంగీకరించాడు. అయితే ఆయన మరోసారి ఉక్రెయిన్ పట్ల తన నిబంధనను వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ జావెల్లీ క్షిపణులను ఇచ్చినందుకు ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సరైన సమయమని, పరిస్థితులను చక్కదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉక్రెయిన్ శాంతి కోసం తన నిబంధనను మరోసారి పునరుద్ఘాటించాలనుకున్నట్లు జెలెన్స్కీ ఒక ప్రకటనలో తెలిపారు. మనలో ఎవరూ అంతులేని యుద్ధాన్ని కోరుకోరు. శాశ్వతంగా శాంతిని తీసుకురావడానికి యుక్రెయిన్ త్వరలో చర్చలకు కూర్చోడానికి సిద్ధంగా ఉంది. శత్రుత్వానికి ముగింపు పలికేందుకు సత్వర చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. మొదటి దశలో ఖైదీల విడుదల, వైమానిక దాడులు ఆపేందుకు కాల్పుల విరమణ ఉంటుంది. రష్యా కూడా అదే పని చేస్తే యుద్ధం చల్లార్చవచ్చు. తదుపరి చర్యల కోసం వేగంగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. బలమైన తుది ఒప్పందాన్ని అంగీకరించడానికి యుఎస్ తో కలిసి పనిచేస్తాం అని చెప్పారు. వోలోదిమిర్ జెలెన్స్కీ అమెరికా మద్దతును ప్రశంసించారు. యుక్రెయిన్ సార్వభౌమత్వం, స్వతంత్రాన్ని కాపాడడానికి యుఎస్ ఎంతో దోహదం చేసింది. మేము నిజంగానే అభినందిస్తున్నాం. అధ్యక్షుడు ట్రంప్ యుక్రెయిన్ కు జావెలిన్ క్షిపణులను అందించినప్పుడు పరిస్థితులు మారిన క్షణాన్ని మనం మర్చిపోలేమన్నారు. వోలోదిమిర్ జెలెన్స్కీ ఖనిజ భద్రతా ఒప్పందం గురించి మాట్లాడుతూ, ఉక్రెయిన్ ఏ సమయంలోనైనా, ఏ సత్వరమైన ఫార్మాట్ లోనైనా సంతకం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఒప్పందానికి మరింత భద్రత, దృఢమైన భద్రతా హామీల దిశగా ఒక అడుగు వేస్తామని భావిస్తుంది. ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అని చెప్పారు. అయితే సైనిక పరంగా యుక్రెయిన్ కు వెళ్లవలసిన సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. దాంతో చర్చలు విఫలమైన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. అయితే దీని తర్వాత కొన్ని గంటల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ దిగి వచ్చారు. తమ దేశంలోని ఖనిజాలు తవ్వుకునేందుకు ఒప్పందానికి సిద్ధమేనని చెప్పారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.